చెన్నూరు ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ల్యాండ్ ఇష్యూతో కోర్టులో ఉండడంతో పనులు ఆగాయని అసెంబ్లీలో చెప్పారు మంత్రి. 3 రాష్ట్రాల సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతంగా ఉన్న చెన్నూరుకు ఆర్టీసీ డిపో అత్యవసరమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరగా డిపో పనులు పూర్తి చేసి పలు గ్రామాలకు ఆగిపోయిన బస్సు సర్వీసుల్ని పునరుద్ధరించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని చాలా రోడ్లకు మరమ్మతులు చేయించామన్నారు వివేక్. డిసెంబర్లో ప్రభుత్వం జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద 4 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడతగా 1.20 కోట్లను విడుదల చేయడమైంది. బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ ఆర్టీసీకి అప్పగించినారు. చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ ఆర్టీసీ టెండర్లను పిలిచింది. 2023లోనే 29వ తారీఖు 7వ నెల విజయవంతమైన బిడ్డర్కు పనిని కూడా అప్పగించినాము. 31/5/2024 నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాల్ పని పూర్తి, బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులు అవన్నీ నిర్మాణం, గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి. అయితే టీఏజేఎస్ ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున 5/1/2024 తేదీన పని నిలిపివేయడం జరిగింది. స్టే వేకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్టే వేకేట్ కాగానే వెంటనే ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు ఏదైతే చెప్పారో, చెన్నూరు మారుమూరు ప్రాంతము, చెన్నూరులో 3 స్టేట్స్ వస్తాయి అధ్యక్ష: ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ. అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము. చాలా మటుకు రోడ్స్ ఇంతకుముందు సరిగా మరమ్మతు చేయలేదు. చాలా బస్సులు ఆగిపోవడం జరిగింది. మీ ద్వారా మంత్రివర్యులను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. తొందరగా డిపో కంప్లీట్ చేసిన తర్వాత, కోర్టులో కేసు అయిన తర్వాత బస్సులు ఏదైతే ఇంతకుముందు చెన్నూరు నుంచి సుపాకు బస్ సర్వీస్ ఉండే ఆల్గాం వయా, అది కూడా ప్రారంభం చేయాలి. దాంతోపాటు చెన్నూరు టు నక్కలపల్లి ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వలన రోడ్డు సరిగా లేకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 15 లక్షలు ఖర్చు పెట్టి ఆ రోడ్డు మరమ్మతు చేయడం జరిగింది. ఆ బస్ సర్వీస్ కూడా రీస్టార్ట్ చేయాలని చెప్పి మంత్రివర్యులను కోరుతున్నాను. ఒక చెన్నూరు టు హైదరాబాద్ 5 AM బస్ మంత్రి గారిని చాలాసార్లు కోరడం జరిగింది. ఇప్పటివరకు ప్రారంభం చేయలేదు. గౌరవ మంత్రివర్యుల్ని తొందరగా ఈ బస్ సర్వీస్ను కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. మంచిర్యాల టు చెన్నూరు, ఒక్క నిమిషం, మంచిర్యాల టు చెన్నూరు వయా భీమారం ఇంకొక బస్ సర్వీసు. తర్వాత మందమరి నుంచి హైదరాబాద్, ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ పోయే బస్సులన్నీ కూడా మందమరి డిపోకి పోయి దాని తర్వాత పోతే బాగుంటుంది మంత్రివర్యులు. అంతేగాక జోడువాగా నేషనల్ హైవేలో రోడ్డు సరిగా లేకుండే అప్పుడు ఆ రోడ్డు మరమ్మతు చేయడానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు 15 కోట్లతో మరమ్మతు చేసిన తర్వాత, మళ్ళీ మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 కోట్లతో ఆ రోడ్డు మరమ్మతు కావడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకెక్కువ సర్వీసెస్ చెన్నూరు నియోజకవర్గానికి అలాట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యుని కోరడం జరుగుతుంది. గౌరవ సభ్యులు అడిగినట్టుగా, పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అడిగినట్టుగా, వారి బస్ డిపోకు సంబంధించి గతంలోనే కోర్టు స్టే వెకేట్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునఃసమీక్షించమని కోరుతూ, తొందరలోనే కోర్టు స్టే వెకేట్ కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ, నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు. వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష.